చేశా, ఇంటికొచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేశా. సరే సరే, అందరూ త్వరగా భోంచేయండి. టైం అవుతుంది, కుటుంబ ప్రార్థన చెయ్యాలి. ఏంటమ్మా అది? టీవీ ఆటోమేటిక్ గా ఆన్ అయిందమ్మా. నువ్వు టీవీ రిమోట్ విసిరేసుంటావు, అందుకే కొన్నిసార్లు ఆటోమేటిక్ గా టీవీ ఆన్ అవుతుంది. ఎప్పుడు మా అమ్మ చనిపోతే చూసి సంతోషపడడానికి వచ్చావా? రేయ్, ఏంట్రా జేమ్స్ అలా వదిలేశారు? లేకపోతే ఏంట్రా, వాడు పెద్ద బుద్ధివంతుల్లా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే వాడిని ఊరికే వదిలేయాలా? అప్పుడు మన సోషల్ సర్వీస్ ఏమవుతుందిరా? రేయ్, ఇలా అయితే ఎలారా? మన కాలేజీ అమ్మాయిలు వాడు ఒక్కడే బుద్ధిమంతుడు అనుకోరు, అందుకే వాడిని మన దారికి తేవాలి. అదెలా వీలవుతుందిరా? దానికి మేము ఒక ప్లాన్ వేసాం. రే మామ, నువ్వే చెప్పరా. ఏమీ లేదు మామ, కూల్ డ్రింక్ లో కొంచెం రమ్ము కలిపిచ్చామనుకో, వాడికి ఎలాగో అలవాటు లేదు కాబట్టి కొంచెం తాగగానే ఫ్లాట్ అయిపోతాడు. ఆ తర్వాత చూడు మన చుట్టూ ఎలా తిరుగుతాడు. వర్కౌట్ అయిద్దా మామ? తప్పకుండా వర్కౌట్ అవుతుందిరా. ఇదిగో చూడండి రా, మిక్స్ చేసి రెడీగా ఉంచాను. మన సురేష్ వాడిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఓకేనా? రారా. హాయ్ గైస్. హాయ్ జేమ్స్, రా 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 రా. రా రా రా, కూర్చో. రే జేమ్స్, నువ్వు చెప్పిన మాటలు మా మనసును కదిలించాయిరా. అవునరా, ఇక నుండి ఈ అలవాట్లన్నీ మానేయాలని నిర్ణయించుకున్నాం. చాలా థ్యాంక్స్ రా, నా మాట విని మీరందరూ మారినందుకు. మీరు తప్పుగా అనుకోనంటే ఒక్క విషయం చెప్తాను. చేసిన పాపాలకి మనసు మార్చుకొని దేవుని వద్ద క్షమాపణ అడిగితే, అలాగే ఆయన్ని మన హృదయంలోకి చేర్చుకుంటే మనం ఎప్పుడు చచ్చిపోయినా కూడా పరలోకానికి వెళ్తాం రా. పరలోకానికే కదా, వెళ్దాంరా. ఇదిగో ముందు తాగు. పరలోకానికే కదా వెళ్ళాలి, ఏమంటారా? పోదాం పోదాం, జేమ్స్ తో పాటు పరలోకానికి పోదాం. పర్వాలేదు, తాగు జేమ్స్. లేదురా, వద్దు. ఏంటిది జేమ్స్, నీ అడ్వైస్తో మమ్మల్ని మార్చావు కదా, నీకు కనీసం మేము ఒక కూల్ డ్రింక్ అయినా కొనివ్వకూడదా? పర్వాలేదు, తాగు జేమ్స్. మేమందరం కూడా తాగుతాం జేమ్స్, తీసుకో. ఏంటే, ఎలా ఉన్నారు మీ మీనాక్షమ్మ? ఎవరినంటున్నావు? అదే నిన్న ఏడుస్తూ ఉన్నావు కదే. ఓ అదా, వాళ్ళ ఇంట్లో పెద్ద సమస్య అయిందిగా. ఏం సమస్య? అంతలో ఆ సీరియల్ అయిపోయిందిగా. అంటే నువ్వు చూసావా? లేదు లేదు, నిన్న సోఫాలో రిమోట్ ని వేసినప్పుడు టీవీ ఆటోమేటిక్ గా ఆన్ అయింది. అప్పుడు చూసానా, ఆ సీరియలే వస్తోంది. కొంచెమే చూశాను, ఆలోపే అయిపోయింది.
అప్పుడే ఎక్కడైంది? ఇకపై చూడు, వాళ్ళ ఇంట్లో పెద్ద భూకంపమే వస్తుంది. వాళ్ళ నాన్న రెండో భార్య వస్తుంది. ఆవిడున్నట్టు వాళ్ళ పిల్లలకి తెలీదు. అలా తెలిసిందంటే పెద్ద సమస్య వచ్చి పడుతుంది. వాళ్ళ నాన్నకి 2 భార్యలా? అది మీకెలా తెలిసే? వాళ్ళ ఇంటికి పదే పదే వెళ్ళడం ముందుగానే చూపించారు కదే, అది సస్పెన్స్ గా ఉంటుంది. ఆయన రెండవ భార్యకి పిల్లలున్నారా? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయికి మాత్రం ఇతనే నాన్నని తెలుసు. అందువల్లే కూతురున్నప్పుడు నాన్నింటికి వెళ్లరు. ఏంటే మీరు చెప్పేది? ఆయన ఏమని చెప్పి వెళ్తారు? నువ్వు ఆ సీరియల్ చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. రెండో భార్య కొడుకు ఆయన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. తన యజమాని తనపై ఉన్న అభిమానంతో వాళ్ళ ఇంటికి వస్తున్నాడని అనుకుంటున్నాడు. ఈరోజు తప్పకుండా చూడాలబ్బా. మేరీ, నువ్వు చూడవే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా ఇంట్లో అవన్నీ చూడనివ్వరే. నువ్వు ఇందుకే బాధపడతావు. రాత్రి 11 గంటలకు మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది. మీ ఇంట్లో అందరు నిద్రపోతారు కదా, ఎవరికీ తెలియకుండా అప్పుడు చూడవే, సూపర్ గా ఉంటుంది. నీకు ఆ కథ నచ్చింది. నిన్నేమి ప్రతిరోజు చూడమని చెప్పట్లేదుగా. వాళ్ళ అమ్మ చనిపోయాక ఆ కుటుంబం ఏమవుతుందో చూడు. ఆ తర్వాత నీకు ఇష్టం లేకపోతే చూడడం మానే. క్రిస్టినా, జేమ్స్ ఏదైనా చెప్పి వెళ్ళాడా? నాతో ఏం చెప్పలేదండి. వాడెప్పుడు ఇంత లేటుగా కాలేజీ నుంచి రాలేదండి. ఏమండి, వాళ్ళ ఫ్రెండ్ని కనుక్కుందామా? కాలేజీలో వాడికి ఫ్రెండ్స్ ఎవరు లేరన్నాడుగా, ఇంకెలా కనుక్కోవడం? మరైతే ఎక్కడికెళ్ళుంటాడు? నాకు చాలా భయంగా ఉందండి. నువ్వు భయపడకు, వాడికి ఏం అవ్వదు. దేవుడున్నారుగా, మనం ప్రార్థన చేద్దాం. బాధపడతావు. రాత్రి 11 గంటలకు మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది. మీ ఇంట్లో అందరూ నిద్రపోతారు కదా, ఎవరికీ తెలియకుండా అప్పుడు చూడవే, సూపర్ గా ఉంటుంది. మేరీ, జేమ్స్ ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసామా? తెలీదమ్మా. తను వచ్చేస్తాళ్లే. రా, ప్రార్థన చేసి పడుకుందాం. టైం అవుతుంది కదా. కాస్త ఆగమ్మా, వాడు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. రే, నేను ఇప్పుడు ఎక్కడున్నాను రా? ఎక్కడున్నావా? పరలోకంలో ఉన్నావురా. ఏంటా నువ్వు చెప్పేది? ఎక్కడుండే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చూసావా? ఏదో పరలోకానికి వెళ్ళాలని చెప్పావు. మనందరికీ పరలోకం ఇదిగో ఇదేరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇదిగో చూడరా, 180 ml ట్యాక్సెస్ ఇస్తున్నారు చూసావా నీ పరలోకాన్ని? దీన్ని వదిలేసి క్షమాపణ అడుగుతాను, పరలోకానికి వెళ్తాను అంటావేంట్రా? దీన్ని స్ట్రైట్ గా గ్లాస్లో వేసావా, మిక్స్ చేసావా, తాగావా అని స్వర్గానికే వెళ్ళిపోవచ్చురా. రే, ఎందుకురా ఇలా చేశారు? మిమ్మల్ని ఎంతో నమ్మాను కదరా. రే, ఊరికే నటించకరా మామా. కిక్ ఎలా ఉంది చెప్పరా? ఏ బాధ లేకుండా లోకాన్నే మర్చిపోయావా లేదా? అది బాగానే ఉంది, కానీ ఇలాంటివన్నీ మా ఇంట్లో నచ్చవురా. ఎవరింట్లో మాత్రం నచ్చుతాయిరా? ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలరా? స్మెల్ వస్తుంది కదా. నువ్వు ఎప్పుడో మధ్యాహ్నం తాగావు, ఇప్పుడేం ఉండదు, ఇంటికి వెళ్ళరా. లేట్ అయింది కదరా. రే, మాకు కూడా లేట్ అయిందిరా. మా నాన్న నన్ను చూసి రెచ్చిపోయాడనుకో, నేను అంతకన్నా మించి రెచ్చిపోతాను. దాంతో అందరూ సైలెంట్ అయిపోతారు. నేను కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను. అయ్యయ్యో, అటువంటివన్నీ నాకు అలవాట్లేదురా. ఎందుకురా భయపడుతున్నావు? మనం తాగుడికి ఏమైనా బానిసలయ్యామా? ఇదంతా జాలీగా ఉండటానికే. ఇంట్లో వాళ్ళు ఎందుకని అర్థం చేసుకోరో ఏంటో. నువ్వేం భయపడకు జేమ్స్, ధైర్యంగా ఇంటికెళ్ళు.
జేమ్స్, ఎందుకురా లేట్ అయింది? కొంచెం లేట్ అయింది. అదేరా అడుగుతున్నాను, ఎందుకు లేట్ అయింది? కాలేజ్లో లేట్ అయింది. స్పెషల్ క్లాస్. జేమ్స్ ఆగు. ఏ కాలేజీలో నీకు 11 గంటల వరకు క్లాస్ చెప్తున్నారు? అయ్యో, క్లాస్ ఉందని చెప్పాను కదమ్మా. రాత్రి 11 గంటల వరకు క్లాస్ ఏంటి? అంటే 11 వరకు క్లాస్ ఉండకూడదంటారా? జేమ్స్, ఇలా చూడు, నువ్వు ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళావా, లేక వేరేదైనా? అయ్యో, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పమంటారా? అడిగిందే మళ్ళీ అడిగితే ఎలా? రేయ్, నీకేమైందిరా? ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు కదరా. నీకోసం మేమంతా కుటుంబ ప్రార్థన చేయకుండా ఎదురు చూస్తున్నావురా. నేను రానమ్మా, నాకు టైట్గా ఉంది. మీరు వెళ్ళి ప్రేయర్ చేసుకోండి. మేరీ, మనమందరం కలిసి కుటుంబ ప్రార్థన చేద్దాం. మాట్లాడుతున్నాను. ఏంటి, నాన్నక్కడున్నారా? లేరు. అబద్ధం చెప్పకు. నాన్నని పిలు. నాన్న లేరు, బయటకెళ్లారు. ఇలా చూడు, నాతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోకు. నాన్న లేరని చెప్పానా? ఇప్పుడు నువ్వు పిలుస్తావా పిలవా? ఇప్పుడు ఆయనెందుకు? ఆయన్ని కాసేపైనా సంతోషంగా ఉండనివ్వరా? మర్యాదగా చెప్తున్నాను, నాన్నని పిలు. ఎందుకో చెప్తే పిలుస్తాను. అది నీకు అనవసరమైన విషయం. అయితే పిలవడం కుదరదు. ఫోన్ పెట్టే. ఆయన వెంటనే ఇక్కడికి రావాలి. నేను ఆయన్ని చూసే తీరాలి. అర్థమైందా? ఏయ్, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఫోన్లో ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? ఇంకెవరు? ఆ నిర్మల. ఏంటట? ఎవరినో కలవడానికి మిమ్మల్ని రమ్మని చెప్పిందంటగా. ఈ రోజు వాళ్ళు రాలేదంట. ఇవ్వాలే కదా కలవమని చెప్పారు. ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కాలేదు. మనల్ని రమ్మని చెప్పి వాళ్ళెందుకని రాలేదు? ఏమై ఉంటుందండి? ఎందుకొచ్చావు? ఇది నీ ఇల్లు కాదు, మా నాన్న ఇల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, వెళ్తాను. రే జేమ్స్, చెప్పరా, నేనేమైంది? మీరు చెప్పినట్టే కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడారు. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారా? రే, నేను చెప్పాను కదరా, ఇక నుంచి చూడు, నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. అందరూ నువ్వు చెప్పినట్టే వింటారు. మరైతే ఈరోజు ప్రోగ్రామ్ ఏంట్రా? జేమ్స్ స్వర్గాన్ని చూడాలని ఆశపడుతున్నాడు రా, అందుకనే ఎక్కడికి వెళ్దామని అడుగుతున్నాడు. ఏంట్రా, మందు కొడదామంటావా? అయ్యయ్యో, నాకొద్దురా, నాకు నచ్చదురా. ఊరికే స్టోరీలు చెప్పకరా. లేదురా, నిన్నే బాగా లేట్ అయిపోయింది, అందుకే. రే, నిన్న లేటుగా తాగాం, లేటుగా వెళ్ళాం. ఇవాళ త్వరగా తాగి త్వరగా వెళ్ళిపోదాం. ఎక్కడరా? ఎక్కడికి వెళ్దాం? రూమ్కా? లేదురా, అలా బయటికెళ్ళి జాలీగా మందు కొట్టి ఆ తర్వాత అలాగే సినిమాకి వెళ్దాం. ఏంటి, సినిమాకా? ఏమిట్రా మావా సినిమాని అడుగుతున్నావు? సినిమాకి ఇప్పుడు వెళ్ళలేదా? లేదురా, నేను ఇప్పటి వరకు సినిమాలో చూడలేదురా.
ఓరి సన్నాసి 22 సంవత్సరాలు వేస్ట్ చేసావు కదరా. సినిమాల్లో ఎన్ని ఫైట్స్, ఎన్ని పాటలు, ఎన్ని డ్రెస్సులు ఉంటాయో తెలుసా? నువ్వు ఉన్నావు ఎందుకు బఫూన్ లాగా? నువ్వు చెప్పేది నిజమా? మామ డబ్బులు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర డబ్బులు లేవురా. సరే సరే, రేపటి నుంచైనా జేబులో డబ్బులు పెట్టుకుని రారా. స్వర్గం ఊరికే వచ్చేస్తుంది ఏంటి, డబ్బులు పెడితేనే వస్తుందిరా. రేయ్ రండిరా వెళ్దాం. మేరీ, ఏంటది? ఏం లేదమ్మా, ఊరికే. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా? లేదు నాన్న, ఈరోజే ఊరికే. ఏరా జేమ్స్, నువ్వు ఇప్పుడే వస్తున్నావా? ఇలా రోజు లేటుగా వస్తే ఎలా? ఏంటి ప్రతిరోజు ఇలా అడిగి అడిగి చంపేస్తున్నారు? కాలేజ్కి వెళ్ళొస్తున్నాను. ఇలా చూడు జేమ్స్, మీరిద్దరూ బాగా చదివి గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకోవట్లేదు. బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ సరిగ్గా ఉండండి. మాకు సంపాదించి పెట్టాలని మేము అనుకోవట్లేదు. మీరు బాగుండాలి. నువ్వు ఇలా రోజు లేటుగా వస్తే నేనేమనుకోవాలి? జేమ్స్, నాన్న అడుగుతున్నారు కదా, ఎక్కడికి వెళ్ళవో చెప్పు. నువ్వు చేసిందే తప్పు అదుదులేసి వాణ్ణి ప్రశ్నిస్తున్నావా? అంత తప్పు నేనేం చేశాను? చెత్త పుస్తకాలు చదువుతున్నావుగా. ఇలాగే చెప్పి చెప్పి నన్ను బానిసని చేసేయండి. కాలేజ్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకమ్మా, ఎందుకు నవ్వుతున్నా?